హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, బ్రింజల్స్ మనందరికీ తెలుసు, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం వీటితో మసాలా బైగన్, అదేనండి మసాలా వంకాయ తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా, వీటిని చక్కగా వాష్ చేసి తుడిచేసి పక్కన పెట్టుకుందామండి. ఇక శనగపప్పు, కోకో పౌడర్, కొద్దిగా జీలకర్ర, కొన్ని చిన్నుల్లి రేఖలు, ఇవన్నీ మిక్స్ చేద్దామండి. పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకుందామండి. అందులో ఉప్పు, కొద్దిగా కారం, మసాలా కారం యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఇక ఈ బ్రింజిల్స్ని 2 కట్స్ అంటే 4 భాగాలు వచ్చేలాగా కట్ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో తయారు చేద్దామండి. బ్రింజల్స్ని వాష్ చేసి ఏ విధంగా 4 భాగాలు వచ్చేట్టుగా కట్ చేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం బైగన్ మసాలా తయారు చేద్దామండి. బాండ్లీలో ఆయిల్ యాడ్ చేసామండి. మనం కట్ చేసుకున్న ఈ బ్రింజిల్స్ని అందులో ఆయిల్లో యాడ్ చేసి 2 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేద్దామండి బ్రింజిల్స్ని. అదేనండి వంకాయల్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేద్దామండి. మరి ఎక్కువ కాకుండా కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఇక మనం కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, మనం తయారు చేసుకున్న పౌడర్ని కూడా అందులో యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి ఆయిల్లో. చూస్తున్నారు కదా, పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఆ గ్యాప్స్లో ఫిల్ చేసి ఈ బ్రింజిల్స్ని ఫ్రై చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ కదండి. ఒక 2 నిమిషాల్లో మన మసాలా బైగన్ రెడీ అవుతుందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మనం కొద్దిగా కారం తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి, లేదండి. మేము మాత్రం కొద్దిగా యాడ్ చేసామండి కారాన్ని, కొద్దిగా పౌడర్ని. బ్రింజిల్స్కి చక్కగా పడితే బాగా టేస్టీగా ఉంటాయని చెప్పేసి. చూస్తున్నారు కదా, బై అండి.